భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎట్లయినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసము 10 సీట్లు కైవసం చేసుకోవాలనే వ్యూహంతో 12 లక్ష్యంగా పెట్టుకున్న 10కి తగ్గకుండా గెలవాలనే సంకల్పంతో వ్యూహ రచన చేస్తూ అడుగులు ముందుకేస్తూ ఉంది. గతంలో 2018లో శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచాడు. అప్పుడు ఓట్ల శాతము కేవలం 6%. శాసనసభ ఎన్నికల్లో 4 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతము 6 నుంచి 20% పెరిగింది. ఒక అసెంబ్లీనే గెలిచిన బీజేపీ తన ప్రభావాన్ని 4 లోక్సభలు గెలిచే విధంగా 28 శాసనసభ స్థానాలను ప్రభావితం చేసి 4 లోక్సభలో ప్రవేశించారు. మొన్న 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. 14% ఓట్లు వచ్చినాయి కనుక లోక్సభ ఎన్నికలలో ఆ ఓట్ల శాతాన్ని 35%కి పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే, అయోధ్యలో జనవరి 22న బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరుగుతూ ఉంది. ఇది దేశంలో 500 సంవత్సరాల తరువాత రాముడు తన స్వగృహానికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు రాముడు ఎక్కడో తాత్కాలిక గృహంలో తన సొంత నివాసము లేక ఇన్ని రోజులు వేచి చూచిన రాముడు భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల తర్వాత ఒక శాశ్వత గృహాన్ని, మందిరాన్ని నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయటము ద్వారా అది భారతీయ జనతా పార్టీకి కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కలిసి వచ్చే అంశం. ఈ రోజున రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు 22 జనవరి ప్రాణప్రతిష్ఠను టీవీలో వీక్షిస్తూ మీ ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలతో అలంకరించి సాయంత్రము ఒక దీపావళిలా దీపాలంకరణ చేయండి. ఇంటికి శోభను తీసుకురండి, దేశానికి శోభను తీసుకురండి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడు మనం భారతదేశం గర్వకారణమైన అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్క పౌరుడు సహకరించమని పిలిపించారు. ఆ సందర్భంగా 23 జనవరి నుంచి 100 రోజుల పాటు అయోధ్యకు ప్రతిరోజు 1000 రైళ్లు, దేశంలో నలుమూలల నుంచి 1000 రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రము నుంచి 23 జనవరి 32 రైళ్లను, ప్రత్యేక రైళ్లను 100 రోజుల పాటు నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడ చూసినా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాల్లో, అన్ని రాష్ట్రాల్లో జై శ్రీరామ్ అని నినాదము మారుమోగుతున్న తరుణంలో అది భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా కలిసొచ్చే అంశం. దీన్ని భారతీయ జనతా పార్టీ మరొక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
భారతదేశంలో ఉండే ప్రతి ఇంటికి కూడా అన్ని రాష్ట్రాలలో శ్రీరాముని అక్షింతలు జనవరి 1 నుంచి 15వ తారీఖు లోపల చేర్చాలనే సంకల్పంతో గ్రామాన అక్షంతలు ఆ గ్రామానికి పట్టణానికి చేరగానే పెద్ద ఊరేగింపుతో రామ భజనలతో ఈనాడు దేశమంతా కూడా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని మార్మోగిపోతూ ఉంది. సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా రాముడు అయోధ్య, నభూతో నభవిష్యత్ అనే విధంగా అయోధ్యలో 250 కోట్ల రూపాయలతో అయోధ్య రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ, అలాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ రెండు కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా డిసెంబర్ నెలాఖరులో ప్రారంభం చేయటం జరిగింది. అయోధ్య నగరంలో ఏ రోడ్డు వెంట వెళ్ళినా రోడ్డు పక్కన ఎటు చూసినా రాముని యొక్క విశేషాలు, రామాయణ విశేషాలు, ఆ విధంగా కాషాయ రంగుతో శోభని ప్రజ్వరిల్లుతూ ఉంది అయోధ్య నగరం. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణ భారతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కొంతవరకు దీన్ని లాభపడే అవకాశం ఉంది. ప్రజలంతా జై శ్రీరామ్ అనే ఆ రాముని భక్తిలో మునిగిన సమయంలో ఒక నెల ముందు రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నెలాఖరికల్లా ఎన్నికలను ప్రక్రియను పూర్తి చేసి ఆ రామ జన్మభూమి బాలరాముని యొక్క గృహప్రవేశము, మందిర ప్రవేశాన్ని భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవాలనే వ్యూహంతో వెళ్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చేరికల కమిటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, డికే అరుణ, మిగతా లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులను ఉన్నారు. ఈ చేరికల కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. గతంలో ఎంపీగా పోటీ చేసి లేదు ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. ఆ కోవకు చెంది తెలంగాణ రాష్ట్రంలో 2 పేర్లు వినబడుతున్నాయి. జహీరాబాద్లో బిబి పాటిల్, ఆయన పేరు ఎప్పటి నుంచో గత 5-6 సంవత్సరాల నుంచి పార్టీ మారతాడంట, బీజేపీలోకి వస్తాడంట అని వినపడుతుంది. ఇప్పుడు జహీరాబాద్లో బిబి పాటిల్ పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే ఆయనకు ఆ సీటు ఖరారే. అలాగే నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి రాములు, పి రాములు, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ పోటీ చేయాలనే సంకల్పంతో ఉంది. ఆయనకి అక్కడ అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే వైరుధ్యము, తగాదా, దానివల్ల బాలరాజు ఒత్తిడి వల్ల రాములకు సీటు ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీలో లేదు. రాములు కుమారుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడు, డాక్టర్ మల్లు రవి. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కుడి భుజం లాంటివాడు. అందువల్ల మల్లు రవికి కాకుండా నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల పి రాములు ఆయన భారతీయ జనతా పార్టీలో తన కుమారుడితో సహా చేరి రాములు కానీ తన కుమారుడు కానీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఎందుకంటే రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. నాగర్ కర్నూల్లో ఎక్కువ సార్లు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారే ఏ పార్టీలో పోటీ చేసినా గెలవటం అనేది ఎక్కువ సార్లు ఆ నాగర్ కర్నూలు జరిగింది. ఈ చేరికలు అనేది లోక్సభ సీట్ల అభ్యర్థులే కాదు, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను మార్పు చేసి కొత్త రక్తాన్ని భారతీయ జనతా పార్టీకి ఎక్కించాలి. ఎప్పుడో దశాబ్దాల నుంచి పాత బీజేపీ అధ్యక్షులు ఆశించిన రీతిలో ఫలితాలను చూపించలేకపోయారని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ప్రక్షాళన జరగబోతూ ఉంది.